1974 మేము ఎన్ఆర్ఎన్టీఎం హై స్కూల్ నూనె పానకాలు అండ్ ఆ స్కూల్లో అందరం చదివాము. అక్కడ మేమందరం కలిపి ఒక బ్యాచ్ చేద్దామనే ఒక ఐడియా అనేది మా గ్రూప్ లో ఉన్న ఉపేంద్ర, మసూద్, నెక్స్ట్ మోహన్, ఈ ముగ్గురు కలిపి మా అందరి నంబర్లన్నీ సేకరించి ఒక గ్రూప్ అనే దాన్ని ఫామ్ చేశారు. మేము ఇప్పుడు ఈ గ్రూప్ ని ఎన్నో ధర్మ కార్యాలు చేశాం. తర్వాత కరోనా టైంలో మా వాళ్ళు చేసిన సర్వీసు వర్ణనాతీతం. అంత సర్వీస్ చేశారు మా వాళ్ళు. ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ కు వెళ్ళాం, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాం. ఆ తర్వాత శ్రీనివాస్ అన్నయ్య అయితే ఈ కరోనా టైంలో 51 రోజులు నిరంతరంగా అందరికి ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళందరికి ఫుడ్ ఇచ్చారనమాట. ఆ మంచితనమే ఆ శ్రీనివాస్ అన్నయ్యని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇవాళ మళ్ళీ మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేశారు. చాలా రోజులైంది మళ్ళీ మనందరం ఒక గ్యాదర్ అయ్యి చేస్తే మనకి మన మైండ్లకి గాని మనకు గాని ఒక రీఛార్జ్ అవుతోంది. ఇది మళ్ళీ మనకు ఒక సంవత్సరం దాకా ఉంటుంది. మనందరం ఇక్కడ అందరం 60+ వాళ్ళమైనా మనలో ఒక కేరింతలు కొట్టుకుంటూ చిన్ననాటి మనము 1974, 75 ఆ టైంలో మనం ఎలా అయితే ఉన్నామో అలాగే అదే ఇది ఇప్పుడు కూడా మనం అందరం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా ముందు కూడా ఈ బ్యాచ్ ఇలాగే కొనసాగాలని, ఇలాంటివి ఎన్నో మనం మంచి మంచి పనులు చేయాలని ఇలా కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ గోల్డెన్ జూబ్లీని చేసుకున్నాము. 50 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. 50 వసంతాలు. ఆ 50 వసంతాలు కంప్లీట్ చేసుకున్నా గానీ మాకది మా చిన్ననాటి టైంలో మేమందరం గ్యాదర్ అయినట్లే ఉంది కానీ ఒక 50 వసంతాలు కంప్లీట్ చేసుకున్నట్లుగా మాకు అనిపించలేదు. ఈవేళ మా ఒక ముఖ్య సమావేశానికి కారణమైన మూలకారకుడు అవ్వారు శ్రీనివాస్ అన్న. ఈ అవ్వారు శ్రీనివాస గారి ఈవేళ మా అందరినీ మళ్ళీ సమావేశపరచాలని ఎంతో అందరికి ఆయన పర్సనల్ గా ఫోన్లు చేసి మనం 1 year అవుతోంది దగ్గర ఇలా సంవత్సరానికి ఒకసారి మనం ఇలా కలుస్తూ ఉంటే మన ఆరోగ్యం విషయంలో కూడా చాలా బాగుంటుంది, అందరం 60+ వాళ్ళం కాబట్టి అని చెప్పారు. సో మూలకర్త మొత్తం ఈవేళ అంతా కూడా ఈ హోస్ట్ అంతా కూడా ఈ శ్రీనివాసు అన్నయ్య గారికి దక్కుతుంది. ధన్యవాదాలు. నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇది మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రామ్ తో మనం కనెక్ట్ అవుతుంటే మన వాళ్ళందరూ చెప్పినట్టుగా మనకి బ్యాటరీ రీఛార్జ్ అవుతున్నట్టుగా. ఎందుకంటే 60 దాటిన తర్వాత మన మనస్సులు పిల్లలతో సమానం. అట్లా మనం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా గడపటం అనేది ఇది నేను ఒక పూర్వజన్మ సుకృతంగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన మిత్రులందరూ శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మళ్ళీ మన యొక్క మధురాను స్మృతుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా మంది హైదరాబాద్ నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా శ్రమకు వచ్చి మిత్రుడు పిలిచి వెళ్ళడం సందర్భంలో అందరూ రావడం జరిగింది. మరోసారి గత సంవత్సరంలో జరిగినటువంటి మధుర స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ మంచి మంచి పాటలు పాడాము, మంచిగా స్పెండ్ చేసాము. ఇదే విధంగా భవిష్యత్తులో మనం అందరం కూడా మళ్ళీ కలిసిమెలిసి ఉండాలని, మనం అందరం కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క మధుర అనుభూతిని ఇంకా పెంచుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన శ్రీనివాస్ గారికి దేవుడు ఆరోగ్యం ఆనందం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. మా బ్యాచ్ 1974 ఎన్ఆర్ఎన్టీఎం హై స్కూల్లో 1974 10th క్లాస్ కంప్లీట్ చేసాము. లాస్ట్ ఇయర్ 50 years కంప్లీట్ చేసి చాలా గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదే ప్లేస్లో అవ్వారు శ్రీనివాసరావు గారి సహకారంతో చాలా బాగా జరిగింది. అప్పుడు దాదాపు 80 మంది పైగా మా క్లాస్మేట్స్ అందరూ హాజరయ్యటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగింపుగా మన శ్రీనివాసరావు తనే బాధ్యత తీసుకొని అందరినీ పిలిచి మళ్ళీ కార్యక్రమము ప్రతి సంవత్సరం చేసుకుందాం రా, ఇలాగ జరుపుకుందామనే ఆయన ఇంట్రెస్ట్ తోటి అందరినీ పిలవడం జరిగింది. ఇప్పుడు కూడా 50 మంది పైదాకా మా క్లాస్మేట్స్ అందరూ ఫ్యామిలీస్ తోటి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ జరగటానికి మేము చదువుకున్న స్కూలు 100 సంవత్సరాలు పైబడిన ఎన్ఆర్ఎన్టీఎం హై స్కూల్. దాంట్లో ఆ మాట చెప్తుంటేనే మాకు చాలా గర్వంగా ఉంది. ఆ స్కూల్ ఇవాళ ఉదయం చూసి వచ్చాము. చూసినప్పుడు అరే మేము ఈ స్కూల్లో చదివాము, ఇంత పెద్ద స్కూల్ ఈ రోజుల్లో ఎక్కడ ఇంత ప్రాంగణం కానీ ఏది సిటీల్లో కూడా ఎక్కడ అవైలబిలిటీ ఉండదండి. అంత మంచి స్కూల్లో మా గురువుల సహకారంతో వాళ్ళ ఆశీస్సులతోటి అందరము జీవితంలో చక్కగా సెటిల్ అయ్యాము. అలాగే వదలకుండా అన్ని సేవా కార్యక్రమాలు చీరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భుజాన వేసుకొని అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా వంతు సహకారం మేము చేస్తున్నాము.
ఇప్పుడు ఈ రోజు కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో మా క్లాస్మేట్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేశారు. సక్సెస్ఫుల్గా జరిగింది. లాంగ్ లీవ్ ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్.